లేతగా ఉన్న గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి 2 గ్లాసుల వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత వీటిని ఒక వడేకట్టే పాత్రలో పోసి బాగా వడేకట్టేద్దాం. ఇప్పుడు బాణలిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగబెడలు తిరగమాత వేసి అందులో ఒక ఉల్లిపాయని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సగం స్పూను సాల్ట్, సగం స్పూన్ పసుపు వేసి బాగా ముక్కల్ని దోరగా వేయించుకుందాం. సన్నటి సెగ పైన దోరగా వేయించుకుందాం. ముక్కలు బాగా వేగాక ఇందులో మనం వడేకట్టి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు వేసేసి బాగా మొత్తం కూరను కలియపెడదాం. ఇందులో మన దగ్గర కనుక ఉంటే మినప వడియాలు వేయించుకొని ఇందులో కనుక కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది. మినప వడియాలు వేయకపోయినా కూడా పర్వాలేదు. మనకు దగ్గర అవైలబుల్గా ఉంటే మినప వడియాలు వేయించి వేసుకుంటే కూర బాగుంటుంది.